చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. వాస్తవంగా ప్రతి తండ్రి కూడా తన పిల్లల విషయమే ఏమి ఎదురు చూస్తాడు అనే విషయమే మనం చూస్తే ప్రతి తండ్రి యొక్క ఆ కార్యము, అదేవిధంగా పరలోకపు తండ్రి యొక్క కార్యము రెండు ఒకటి. పరలోకపు తండ్రి యొక్క కార్యము రెండు కూడా ఒకటే. చూడండి, అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో ఒక మాట ఉంటాడు. మత్తయి సువార్త 5:48లో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులైనడి. పరలోకంలో దేవుడు ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక దేవుని పిల్లలమైన మనము ఏమై ఉండాలి అంటే పరిపూర్ణులైన. పరిపూర్ణత అంటే ఏంటి? దాన్ని ఇంకొక అర్థం చూసి కంప్లీట్ అంటాం ఇంగ్లీష్లో. అదే తెలుగులో పూర్తి, లేకపోతే అయిపోయింది అని మనం ఉపయోగిస్తాం, లేదా ఎదుగుదలను కూడా చెప్తాం. అప్పుడు మన యొక్క పరలోకపు తండ్రి ఏమై ఉన్నాడు అంటే పరిపూర్ణుడు. కనుక దేవుని పిల్లలమైన మనల్ని కూడా ఏమి ఎదురు చూస్తున్నాడు? ఆయన మనం ఎదగాలని ఎదురు చూస్తున్నాడు. మన యొక్క భూ సంబంధమైన పిల్లలు కూడా మనం పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఉన్న స్థితిలో ఉండాలని ఏ తల్లి అయినా కోరుకుంటామా? కోరుకుంటాం. పిల్లలు రోజు రోజు ఎదగాలి అని కోరుకుంటాం. అదేవిధంగా మీకు నాకు తండ్రి అయిన దేవుడు కూడా ఏం కోరుతున్నాడు? మనము ఎదగాలని కోరుతున్నాడు. ఎంతవరకు ఎదగాలి? మనకు కొలత పెట్టాడు. నేనైతే నా కుమారులకి ఒక కొలత పెట్టుకున్నా. అది వాళ్ళు ఎదగలేదు, అది దేవుని చిత్తం. అది ఒక ఆయన ఎదగలేదు, ఒక ఆయన ఎదిగాడు కరెక్ట్గా. అయితే నేనైతే నా యొక్క హైట్ చెప్పుకున్నా, అదేనా? లేదా కొంతమంది తల్లిదండ్రులు ఏం చెప్తా, నాకే డైట్ కావాలని కోరుకుంటాను ఫిజికల్గా. అలాగే పరలోకం ఉందన్న దేవుడు ఒక కొలత పెట్టాడు మనకి. ఏంటి ఆ కొలత? ఒకసారి చూద్దాం. ఎవరు ఆ కొలత? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవరకు వరకు ఎలాగ నియమించను. అంతవరకు అట క్రీస్తుకి ఎంతైతే పరిపూర్ణత ఉన్నదో అంతవరకు మనల్ని సమానమైనటువంటి సంపూర్ణత కలిగినటువంటి వారుగా నియమించాడు. దేంట్లో ఒకటి విశ్వాస విషయంలోను, సెకండ్ పాయింట్ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను మనం ఏం పొందాలట? ఏకత్వం పొంది సంపూర్ణం కావాలి. చూడండి, ఈ యొక్క సబ్జెక్టు మత ప్రపంచంలో చదవం, ఇవి బోధించడం కూడా వాళ్ళకి తెలియదు. అసలు మతశాఖల వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎంత మాత్రమో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలనేది ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం కోరుతున్నాడు? తన కుమారుని మనకు మెజర్మెంట్గా పెట్టాడు. ఇంగ్లీష్లో చాలా చక్కగా చెప్తాడు. ఏమంటాడంటే పదాన్ని 12వ వచనం ఇచ్చింది, పర్ఫెక్ట్ ఆఫ్ ద సెయింట్స్ ఆఫ్ ద తన కుమారుని కూర్చిన సమానమైన, అనగా క్రీస్తు. ఇంగ్లీష్లో వేరే ఒక నిమిషం. అయితే అప్పుడు ఆ యొక్క మెజర్ స్టాచ్యూర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. అంటే నేను ఆ పదం ఇక్కడ కనిపెట్టలేకపోతాను ఇప్పుడు. అయితే యేసుక్రీస్తు కలిగినటువంటి సమానమైనటువంటి సంపూర్ణతలో మనమందరం కూడా ఎదగాలి, లేదా సంపూర్ణత కలిగి ఉండాలి అని అర్థం. అంటే దేంట్లో మనం ఎదగాలి అని అంటే ఇక్కడేమో విశ్వాస విషయంలో ఒకటి అన్నాడు. రెండోది దేవుని కుమారుని గురించిన ఏకత్వం విషయంలో మనం ఐకమత్యం కలిగినటువంటి వారుగా ఉండాలని కోరుతున్నాడు. అయితే ఇదంతా కూడా 13వ వచనంలో ఒక మాట అంటాడు, పరిశుద్ధులు పరిపూర్ణులగినట్లుగా, లేదా సంపూర్ణులగినట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును. అంటే పరిశుద్ధులు అంటే ఎవరు? మనమే, అంతే కదా. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడినట్టు వారు, ప్రత్యేకించబడినట్టు వారిని పరిశుద్ధులు అంటారు. అప్పుడు ఈ యొక్క పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనము మరి ఏం పొందాలట? క్షేమాభివృద్ధి పొందాలి. క్షేమాభివృద్ధి అంటే ఎడిఫికేషన్ అని ఇంగ్లీష్లో ఉంది. ఎడిఫికేషన్ అంటే ఏంటంటే ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక పెట్టుకుంటూ పోతే ఏమవుతుంది? కూడా ఎదుగుతుంది. అలాగే మనమును కూడా క్షేమాభివృద్ధి పొందినట్లును ఆయన కొంతమందిని అపోస్తులు గాను, కొంతమందిని ప్రవక్తలు గాను, కొంతమందిని సువార్తికులు గాను, కొంతమందిని కాపర్లు గాను, కొంతమందిని ఉపదేశకులు గాను నియమించాడు అంటున్నాడు. ఈ విషయాలన్నింటిలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం ఏం కావాలని ఉద్దేశము? 14-15 దయచేసి ఎవరైనా చదువుదాం.
పేజీ 4, 14, 15. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టిన వాడి వారమైన అట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకును మనం అన్ని విషయంలో ఎదుగుతాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనము దేవుడు ఈ విధంగా ఒక పరిమాణము లేదా ఒక కొలత ఒక విధానం పద్ధతి నియమించాడు కాబట్టి అందువలన అంటున్నాడు 14 వచ్చింది అంటే పైన నియమించిన దానికి అనుసారంగా మాట్లాడుతున్నాడు. అందువలన మనం మీకు మీద ఏ విధంగా ఉండొద్దు, పసిపిల్లలుగా ఉండొద్దు. మనం పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేతను వంచన చేతను తప్పు మార్గములకు కుయుక్తి చేతను గాలి కొట్టుకుని పోనట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశంకు ఇటు అటు కొట్టుకొని పోవద్దు అంటున్నాడు. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి మన దగ్గర బోధించబడుతున్నారు కొంతమంది. బోధించబడిన తర్వాత అవతల పోయి ఇంకొక ఆయన వచ్చి అది కరెక్ట్ కాదని చెప్పగానే అడుగు పోతారు. లేదా మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి మీరు ఇటు రండి అని అంటే అడుగు పోతారు. మనం దేవుని పిల్లలమైనటువంటి మనం అలాగ ఉండకూడదు. దేవుని పిల్లలు అంటే నేను మాట్లాడుతున్న భావన మనం అర్థం చేసుకోవాలి. అందరూ దేవుని పిల్లలు కాదు. లోకంలో ఉన్నటువంటి ప్రార్థన పోతున్నటువంటి వాళ్ళందరూ దేవుని పిల్లలు అనుకుంటే మనం పొరపాటు చేసేట్టు. ఎవరు దేవుని పిల్లలు అంటే నిజంగా ఆయన చేత ఎవరైతే ఎరగబడి ఉన్నారో లేదా ఆయన్ని ఎవరైతే ఎరిగి ఉన్నారో వారు దేవుని పిల్లలు. వాళ్ళు ఎవరు? క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దేవుని పిల్లలు అంటే మళ్ళీ అందులో కూడా తేడాలు ఉన్నాయి. అందులో వాళ్ళు కూడా పొరపాటు చేస్తూనే ఉన్నారు. అది కూడా కాదు. అందుకని అంటాడు నా పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే వారు దానిలో ప్రవేశిస్తారు అని. అప్పుడు అలాగూ ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఇక మీద ఏ విధంగా ఉండదు, పసిపిల్లలుగా ఉండక మనుషుల మాయోపాయముల చేతను వంచన చేతను తప్పు మార్గములకు కుయుక్తి చేతను గాలికి కొట్టుకొని పోనట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశంలోకి ఇటువంటి కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారు ఏమైనట్లు ఉండక. అంటే అలలు ఏం చేస్తాయనేది మనకు తెలుసు, చూస్తున్నాం కదా. అందరూ చూశారు మీరు సముద్రానికి పేరు వేట్లు. మేము చెన్నైలో ఉండేవాళ్ళం కాబట్టి మాకు దగ్గరలో మేము వారానికి ఒకసారి పోయేవాళ్ళం మెరీనా బీచ్. అప్పుడు చూస్తున్నప్పుడు దాదాపుగా ఒక 20-30 అడుగులు కొట్టింది బాగా. కొట్టగానే మళ్ళీ కొంచెం చేపట్టి కొట్టగానే ఇటు గుంజుకొని పోయి అలాగూ మనం ఉంటున్నాం అన్నాడు. ఇటు పడితే అట్లా ఆకపడితే అలాగ ఉండాలి మనం, లేదా స్టెబిలిటీగా ఒకే చోట ఉండాలి. ఒకే చోట ఉండాలి. ఎందుకు అని అంటే ఆ విధంగా ఉండి 15 వచనం అంటాడు ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఎవరి ఉండాలా, క్రీస్తు వలె ఉన్నట్టుకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఎదగాలంటే సంపూర్ణం కావాలి, లేదా పూర్తిగా ఆయన్ని పూర్ణినటువంటి వారిగా మనం మార్చబడాలి లేదా. దేవుని పిల్లల్లో అలాంటి పరిస్థితి ఈరోజు కనబట్టలేదు. ఏంటి మనలో సమస్య ఏంటి అంటే మనం ఆత్మీయంగా ఎదగకుండా ఎవరంటే పడుతున్నారు. మనం ఎదగకుండా ఎవరంటే పడుతున్నారు అంటే లోకం, సాతాను, తర్వాత ఈ లోక సంబంధించినటువంటి ఆశలు మనం ఏం చేస్తున్నాయి, అడ్డగిస్తున్నాయనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. చూడండి ఇక్కడ ఒక సంఘం వాళ్ళు ఎదగనందుకు ఆయన గర్దిస్తున్నాడు. చూద్దాము. హెబ్రీ 4వ అధ్యాయం, క్షమించాలి 5వ అధ్యాయం, హెబ్రీ 5వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే చదువుదాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును. ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే ఈ సంఘం వాళ్ళు ఎలా ఉండాలట, బోధకులుగా ఉండాల్సిన. నేను కూడా కొంతమంది డీల్ చేస్తున్నాను. 2013 నుంచి నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పటికీ ప్రార్థన చేయడానికి రామంటారా అంటే ఎప్పటికీ వాక్యం చెప్పడానికి రామంటారా అంటే ఏంటి అర్థం? ఏం కనపడుతుంది అక్కడ? ఎదుగుదల లేదనా? ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఉన్నారు, బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా మళ్ళా ఎవరో ఒకరు వచ్చి బోధించాల్సిన అవసరం వచ్చింది అన్నాడు. ఎందుకు?
చూడండి అక్కడ చూడండి, దేవోక్తుల్లో మొదటి మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును అంటే అలాంటి స్థితిలో వీళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారు? పాలు త్రాగలిగేటి వారుగా ఉన్నారా, లేదా బలమైన ఆహారం తినగలిగే వారుగా ఉన్నారు? పాలు తాగేటి వారుగా ఉన్నారు. అప్పుడు పాలు ఎవరు తాగుతారు? పసిపిల్లలా పెద్దవాళ్ళు? పసిపిల్లలు. ఎందుకు? వాళ్ళకి పాలు ఏదిని లోన పోయి జీర్ణం అవుతుంది. అదే సాలిడ్ ఫుడ్ ఇస్తే, స్ట్రాంగ్ ఫుడ్ ఇస్తే గొంతుకు అడ్డం పడి చోక్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. అప్పుడు దేవుని పిల్లలమైన మనం ఎంతవరకు ఎదగాల? ఒకరికి బోధింపగలిగేటువంటి సామర్థ్యం కలిగినంతగా మనం ఎదగాలనా? యేసుక్రీస్తు కలిగినటువంటి సమానమైన సంపూర్ణత కలిగినటువంటి వారుగా మనం ఎదగాలనా? ఖచ్చితంగా ఎదగా. చెప్తున్నాడు ఇక్కడ. ఇది 13వ వచనం ఏమంటాడంటే, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో వారికి ఏం లేదు అనుభవం. పాలు తాగేటువంటి వాళ్ళకి చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఒక తెల్లటి బాటిల్లో ఇస్తాము, పాలు ట్యూబ్ పెట్టి, దాన్ని ఏమంటారు, పాల పీకి పెట్టి ఇస్తాం. తాగమంటే తాగుతారా? తాగుతారు. వాళ్ళకి వాసన తెలియదు, రుచి తెలియదు, వాళ్ళకి అది ఎట్లుంటుందో తెలియదు, పాప తాగేస్తారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక దేంట్లో అనుభవం లేదు వాళ్ళకి? నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారై ఉన్నారు. మన సంఘం ఎలా ఉండాలి మరి? అలాగే ఉందామా, లేకపోతే కొంత వాళ్ళకి మనకు తేడా ఉండాలి? ఉండాలి కదా. ఇప్పుడు మనం వింటున్నాము, ఇంటర్నెట్ని మనము మిగతా సంఘాలని, మిగతా మతాలని, లేదా మిగతా మతశాఖను చూసినప్పుడు వాళ్ళు వేరు మనం వేరే అనేది భావన రావాలా, లేదా వాళ్ళు మనం ఒకటే అనుకోని భావన రావాలా? వేరేనే భావన మనకు రావాలి. ఎందుకంటే ఇక్కడ పాలు త్రాగు ప్రతివాడు శిశువే కాబట్టి వాడికి ఏం లేదు, అనుభవ జ్ఞానం లేదు. దేంట్లో? దేనికి వాక్యంలో. దేనికి వాక్యం అనుభవం లేనటువంటి వాడు ఏం చేస్తాడు? అన్నీ నమ్మేస్తాడు. చెప్పే ప్రతిదీ కూడా నమ్మేస్తాడు. కాబట్టి మనం అలా నమ్మేవారుగా ఉండాలా? మీరు చూడండి, కొన్ని మతాల వాళ్ళు అసలు ఏమి తెలియకపోయినంత గట్టిగా ఉంటారంటే ఆశ్చర్య విషయం. యెహోవా సాక్షుల గురించి నేను అప్పుడప్పుడు డిస్కస్ చేస్తుంటాను వాళ్ళతో. వాళ్ళైతే అసలు నువ్వు వెళ్ళిపోవాలని కోపంగా కలుసుకుంటారు. ఏంటంటే వాళ్ళు నమ్మింది అంత గట్టిగా పట్టుకుంటారు. అది రాంగ్ అనేటువంటి విషయం వాళ్ళకి చూపించడానికి ప్రయత్నం చేసినా కానీ ఒప్పుకోరు. మరి మనం నిజాన్ని నమ్ముతున్నాం, మరి మనం అంత గట్టిగా ఉండాలి? వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి. కానీ మనం ఏమనుకుంటాం, ఏం కాదు అనుకుంటాం. అట్లా అనకూడదు. ఖచ్చితంగా నిలబడాలి. మనం దేనికోసం? సత్యం కోసం నిలబడాలి. దానికోసం ఏమొస్తుంది? మనకు నష్టం వస్తుందా? ఆ రోజు పౌలు శీలల్ని వాళ్ళు కొట్టారు, సత్యంగా నిలబడ్డారు లేదా? నిలబడ్డారు. కానీ మనం కూడా అలాగే ఉండాల్సినటువంటి అవసరం అన్నాడు. ఎందుకంటే ఇక్కడ 14వ వచనంలో చెప్తున్నాడు, వయస్సు వచ్చిన వారు అంటే ఎదిగినట్టు వారు ఎలా ఉండాలా? అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము తినగలిగినట్టు వారు వారే. ఎవరికి? పెద్ద మనం మంచి సాలిడ్ ఫుడ్ పెడతాం, మంచి మొక్కలతో పెడతాం. పెద్దోళ్ళక చిన్నపిల్లలక? పెద్దోళ్ళకి పెడతాం. చిన్నపిల్లలు ఒకవేళ పెట్టాలి, బలం కావాలనుకుంటే వాళ్ళకి ఏం చేస్తాం? కాయమా కొట్టించి మంచిగా ఫ్రై చేసి పెడతాం, అంతే కదా. అదే పెద్దోళ్ళు అయితే ఇంత మొక్కలైనా నవలగలరు, జీర్ణం చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, వయసు వచ్చిన వారు అభ్యాసం చేస్తారన్నాడు. అభ్యాసం అంటే అర్థం ఉంది, ఎక్సర్సైజ్. ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాడీ మనకు ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలన్నింటినీ వాళ్ళు సెట్ చేసుకుంటుంది. బాడీ సెట్ చేసుకుని దేన్నైనా మనం లేపడానికి, దేన్ని తట్టుకోవడానికి సామర్థ్యం కలిగి ఉంది. అలాగే వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులు అంటే, ఇక్కడ మనమేమో అక్కడ భూ సంబంధమైన ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్ అవుతుంది. ఇక్కడ దేన్ని మనం వివేచిస్తున్నాము? అక్కడ మేలు ఏంటి, కీడు ఏంటి అనేది మనం వివేచించగలుగుటకు సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక వారికి బలమైన ఆహారము అవసరము. కాబట్టి మనం దీన్ని బట్టి ఏం చూస్తున్నామంటే, దేవుడు తన పిల్లలందరూ కూడా ఎదగాలని కోరుతున్నాడు. ఇప్పుడు పాలే త్రాగుతున్నట్టు ఎంతవరకు బలం ఉంటుంది? ఉంటుందా? లేదు, బలం ఉంటుంది. వాళ్ళు బలం యొక్క మనం చూసిన పిల్లలకి ఫస్ట్ నెక్స్ట్ రూమ్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ రూమ్ అంటే చిన్న సీరియల్ ఫుడ్, ఆ తర్వాత సెరలాక్ ఇస్తాం, ఆ తర్వాత పాలు, ఆ తర్వాత క్యారెట్, బీట్రూట్ అన్ని కలిపి, ఎగ్ కలిపి ఉండి మనం చూసింది అందరికి. అది మిక్స్ చేసి మిక్సర్ వేసి పిల్లలకు పెడతాం. ఆ తర్వాత ఫుడ్ స్టార్ట్ చేస్తాం, అంతే కదా. అప్పుడు ఈ పాలే తాగుతున్నట్టయితే వాడు పుట్టి 10 ఏళ్ళ వరకు బలం ఉంటుందా? ఉండదు. అప్పుడు అసలు బలంగా ఎదగాలంటే ఏం చేయాలా? మంచి బలమైన ఆహారము మనం అందించాల్సిన అవసరం ఉందనేది మనందరికి తెలుసు. కాబట్టి అదేవిధంగా దేవుని పిల్లలమైన మనం కూడా ఏ విధంగా ఉండాలని, లేదా ఏ విధమైన ఆహారం తినాలని కోరుతున్నాడు? బలమైన ఆహారం తినగలుగుటకు తగినంత శక్తి కలిగినటువంటి వారుగా, లేదా తగినంత మరి జ్ఞానం కలిగినటువంటి వారుగా, జ్ఞానేంద్రియం కలిగినటువంటి వారుగా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాం. ఇలాగ మనం ఎదగట్లేదు అని అంటే మనం ఏమై ఉన్నాము?
బలహీనమేనా? బలహీనమైతే మనలో ఏముంటాయి ఒకసారి చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 1 నుంచి చూసినట్లయితే 1 కొరింథీ 3వ అధ్యాయము 1 నుంచి 3. సహోదరులారా, ఆత్మ సంబంధం లేని మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధం ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనలై ఉన్నారు కారా? మీలో అసూయను కలహమును ఉండగా మీరు శరీర సంబంధులే మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అది కూడా 4 ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు. 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే కొరింథీ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తున్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. కొంతమంది వ్యక్తుల దగ్గర పోయినప్పుడు మనం బైబిల్ గురించి మాట్లాడాలంటే మనకే భయం వేస్తుంది. వాళ్ళు ఎక్కడ మనం ఈ బైబిల్ చెప్తారు అనుకుంటారని ఇంకా వాళ్ళు ఏం చెప్తారు దాన్ని వినాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితికి మనం భయపడాల్సి వస్తుంది. పౌలు కూడా పరిస్థితి అదే. మీరు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడకపోతున్నాను. ఎందుకంటే మీరు శరీర సంబంధమైన మనుషులేనియు, క్రీస్తునందు పసిబిడ్డలేనియు. వాళ్ళు ఏమయ్యున్నారట? శరీర సంబంధమైన ఆలోచన చేస్తున్నారు. క్రీస్తునందు ఇంకా ఏమయ్యున్నారు? వాళ్ళు పసిబిడ్డలుగానే ఉన్నారు అని మీతో మాట్లాడవలసి వచ్చింది అంటాడు. నేను అప్పుడప్పుడు ఎవరింటికన్నా పోతే వాళ్ళ భావన తెలుసుకోకుండా నేను మాట్లాడితే నన్ను ఎక్కడ తప్పుపడతారో అని చెప్పి నేను ఏం చేస్తానంటే కొంచెం ఆలోచన చేస్తాను. ఎందుకంటే ఎదిగినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, ఎదగకుండా పసిపిల్లలుగా ఉన్నటువంటి వారు ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మనం టైం ఇవ్వకుండా ఒక్కసారి మనం ఈ టైంకి రావాల్సిందని గట్టిగా పట్టుబడితే రాలేదు. అది అందుకోసం దేవుడు కూడా మరి కొన్ని కార్యాల్లో మన విషయమై దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అవునా కాదు? మనం ఇప్పుడు రాగానే మన పరిచయం కానీ కరెక్ట్గా మీరు 9కి రావాల్సింది 8:40కి రావాల్సింది నిర్బంధం చేశారు, వాళ్ళు దాన్ని గుంతలు పడేట అవకాశం ప్రమాదం ఉంది, జీర్ణం చేసుకోలేకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? కొంత టైం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు ఇంకనూ మీరు పసిపిల్లలేనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పట్లో అయితే ఏం చేయాల్సి వచ్చింది? నేను 2వ వచనంలో మీకు బలం చాలలేదు కాబట్టి నేను మిమ్మల్ని పాలతోనే పెంచుతున్నాను. పసిపిల్లలప్పుడు ఏం చేస్తాము? పాలే ఇస్తాం. తర్వాత అన్నంతో మిమ్మల్ని పెంచలేదు అంటున్నాడు పౌలు. అక్కడ మీరు ఎక్కడో శరీర సంబంధులు ఉండటం వలన ఇప్పుడు కూడా పాలు తాగేటువంటి పసిపిల్లలుగానే బలహీనలుగానే ఉన్నారు అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఎదుగుదల లేకుండా. ఏంటి వారిలో లేకపోయినట్టు ఎదుగుదల అంటే 3వ వచనం చెప్తున్నాడు, మీలో అసూయ ఉన్నది, కలహం ఉంది, మీరు శరీర సంబంధమైన మనుషులుగా నడుచుకుంటున్నారు కారా అంటారు. అసూయ, ద్వేషము, కలహాలు అనేవి ఏంటి? శరీర సంబంధమైనటువంటి కార్యాలను సూచిస్తున్నాయా, లేకపోతే మరి ఆత్మ సంబంధమైన ఎదుగుదలను సూచిస్తున్నాయా? ఒక వ్యక్తిని చూసి ఆ పైరూపాన్ని చూసి మనం లెక్కించామనుకోండి, అది శరీర సంబంధమైనటువంటి కార్యం చూస్తుందా, లేకపోతే ఆత్మ సంబంధమైన కార్యం చూస్తుందా? మనం ఒకసారి సౌలు తర్వాత దావీదు గాలి ఎన్నుకునేటువంటి క్రమానికి పోయినప్పుడు గుర్తున్నది. మనం సమయంలో వాళ్ళన్న రాగానే ఏం చేస్తాడంటే ఇగో ఇతరే దేవుడు ఏర్పరచుకునేటువంటి రాజు అని చెప్పి అనుకుంటాడు. సమయంతో దేవుడు అంటాడంటే అతని ఎత్తును అతని రూపాన్ని నువ్వు లక్ష్య పెట్టవు. మనుషులు పై రూపాన్ని ఏం చేస్తారు? లక్ష్య పెడతారు. దేవుడైతే హృదయాన్ని చూసి లక్ష్య పెడతారు. కాబట్టి మనం దేన్ని చూడాలి? ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తిని, ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్టేటస్ని, ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆ యొక్క భూ సంబంధమైనటువంటి టాలెంట్ని చూసి ఒక వ్యక్తిని మనం లెక్కించాలన్నా, లేకపోతే ఆ వ్యక్తిలో ఉన్న హృదయాన్ని చూసి మనం లెక్కించాలి? అంతే కదా? కాబట్టి వ్యక్తి ఎలాంటి వాడైనా ఉండొచ్చు, మనకు అది అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఏంటి? దేవునికి జ్ఞానం కావాలి, లేదా హృదయం కావాల్సిన అవసరం. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు 3వ వచనంలో మీలో అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులే కారా? శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకున్న వారు కారా? వీళ్ళలో ఉన్న సమస్య ఏంటంటే 4వ వచనంలో ఒకడేమో నేను పౌలు వాడిని అంటాడు, మరొకటి నేను అపోలో వాడిని అంటాడు, అప్పుడు ఇంకొకటేమో నేను కేపా వాడిని అంటాడు.
ఇది ఏంటి అంటే ఒక వ్యక్తి ఆ సంఘంలో ఉన్నట్టు విభజన చూపిస్తుంది. క్రీస్తు సంఘాలు కూడా ఇప్పుడు కరెక్ట్ అయిపోయాయి. ఎక్కడ చూసినా ఒక ఆయన ఫలానానికి ఆయన బోధన విన్నాను కాబట్టి ఆయన దగ్గర కన్వర్ట్ అయ్యాను కాబట్టి ఆయన బోధన నమ్ముతానంటాడు. మరొక ఆయన ఇంకొక బోధ. ఇట్లా అనేక మంది ఏం చేస్తున్నారు, మనుషుల మీద ఆధారపడుతున్నారు. అలాంటి ఆధారపడేటిన వాళ్ళు ఏమంటాడు, శరీర సంబంధులైనటువంటి మనుషులే కారా అని అంటాడు. కాబట్టి మనకి ఎవరు ప్రామాణికం కాదు, మనుషులు ఎవరు ప్రామాణికం కాదు. నేను కూడా పెద్ద పెద్ద బోధకుల దగ్గర నేర్చుకొని వచ్చాను, మామూలు వ్యక్తులు కాదు. అన్ని దేశాల్లో తిరిగి స్వార్థ చేసి చెప్పిన వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. అందుకని వాళ్ళు చెప్పింది రైట్ అని నేను అంటానా? అంటాం లేదు. ఇక్కడేముందో అది రైట్, అంతేగాని వాళ్ళు చెప్పింది మనకి అవసరం లేదు. కాబట్టి వాళ్ళు నేర్చుకొని చెప్తున్నారు, మనకు చూపించారు, రైట్ నడిపించారు. వాళ్ళు చెప్పింది ఇందులో ఉంటే రైట్, ఇందులో లేకుండా బయట మాటలు వాళ్ళు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. మీరు విని ఉంటారు, దేవదానం అనేటువంటి ఒక తెలుగు టీచర్, ఆయన ప్రసిద్ధి చెందిన వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో. ఆయన దగ్గర నేను స్టూడెంట్. ఆయన 3 years చదవగానే 3వ సంవత్సరాన్ని ఆయన వ్యతిరేకించాను. ఎందుకంటే లేఖనాలు సారంగా పోట్లే, వ్యతిరేకించి నువ్వు చెప్పేది రైట్ కాదు. అంటే దాన్ని ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, దేవుని యొక్క లేఖనాల్లో చెప్పకుండా బయట చెప్పినట్టు ఎంత గొప్ప మేధావైనా కానీ ఏమైనాడు, దేవుడు అంగీకరించట్లేదు. కాబట్టి కొంతమంది ఇప్పటికీ నేను దేవదాన శిష్యుని అంటున్నారు, కరెక్ట్ కాదు. లేదా ఇంకా ఇప్పటికీ నేను ఇంకొక ఫలానా శిష్యుని అంటున్నారు, అది తప్పు కాదు. మనందరూ ఎవరికి శిష్యులు? యేసుక్రీస్తు శిష్యులు. వాళ్ళ బోధ మనకు అవసరం లేదు. ఇక్కడ బైబిల్లో ఉంటే అది రైట్, అంతేగాని ఆ రైట్ అయిన బోధ నేను చూపిస్తే నేను ఒక సాధారణాన్ని మాత్రమే కానీ నేను ఏమన్నా ముఖ్యమైన వ్యక్తినా? ఇప్పుడు ఏమంటాడు, నాటు వాడును నీళ్లు పోయేవాడును ఏమీ లేదు. ఎవరిలో ఉంది? వృద్ధి కలగ చేసే దేవుళ్ళనే ఉంది. చూడండి కిందనే అంటాడు ఆ మాట. ఆలోచించారు 5 అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితే, అంతే కదా. ఈ అపోల్లో కానీ పౌలు కానీ ఎవరు వీళ్ళంతా? ఇప్పుడు నేను కానీ ఎవరు? మనంతా ఎవరు? పరిచారకులనే. అదే చెప్తున్నాడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించినటువంటి ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసిస్తున్నారు. 6వ వచనంలో చెప్తున్నాడు, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసిన. ఎవరు వృద్ధి కలగజేసింది? దేవుడు. పౌలు పోయి కొరింథీ సంఘంలో సేవ చేశాడు. మొదట ఆయన సంఘాన్ని స్థాపించాడు, లేదా అక్కడ వాక్యాన్ని బోధించాడు, సంఘం స్థాపించబడిన తర్వాత పోయి వాక్యం బోధించింది అంటే అపోలో. మరి ఇద్దరు ఈ పని చేస్తే వృద్ధి కలగజేసింది ఎవరు? దేవుడు. మనం నాటుతాము, నీళ్లు పోస్తాం. వృద్ధి కలగజేయాలంటే దేవునికి అనుగ్రహం ఉండాలి, లేకపోతే ఆ చెట్టు ఏమవుతుంది? ఎండిపోతుంది. అలాగే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, మనం వృద్ధి కలగజేయ వాళ్ళలోనే కానీ 7వ వచనంలో నాటి వాన్లోనైనా నీళ్ళిపోయే వాన్లైనా ఏమీ లేదు. ఏమనేటువంటి దేవుని పెట్టారా, మనం యేసుక్రీస్తును చూసుకుంటూ ఎదగాలి తప్ప ఈ భూ సంబంధమైన ఏ వ్యక్తి కూడా మనకు ప్రామాణికము కాదు. మనం యేసుక్రీస్తు యొక్క శిష్యులు అంతే. ఆయన చెప్పింది రైట్, ఇంకొక ఏ గొప్ప వ్యక్తి చెప్పినా మనకి రైట్ కాదు అనే విషయాన్ని గమనించాలి. ఎందుకు అని అంటే, వాళ్ళు అంత భూ సంబంధంగా ఆలోచన చేస్తారు, మనం వాళ్ళని అనుసరించాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి ఇప్పుడు 1 పేతురు 2వ అధ్యాయంలో సోదరుడు కిషోర్ గారు చదివినట్టు వచ్చిన బాగానే బోధం. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. మీరు 1-2 చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనం ఎదగాలంటే ఏం త్రాగాలి, ఏం అపేక్షించాలి? పాలు. వాట్ ఈస్ దట్? ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంతే కదా, దేవుని యొక్క వాక్యం అంతే. చూడండి అక్కడ, ప్రభు దయాళుడని మీరు రుచి చూసినట్లయితే, ఏమని రుచి చూడాలంటే మనం? ప్రభు దయాలత్వం కలిగినటువంటి వాడిని రుచి చూసినట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి విసర్జించాలి? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయం లేదు నిమిత్తము మీరు ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షించడం ద్వారా దేంట్లో ఎదుగుతాము? రక్షణ విషయంలో ఎదుగుతాం, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంలో ఎదుగుతాం, విశ్వాసంలో ఎదుగుతాం, భక్తులు ఎదుగుతాం, నీతులు ఎదుగుతాం. వీటన్నిటిలో ఎదగటం వల్ల మనకేంటి లాభం? మనకు లాభం ఉందా లేదా? ఒకసారి చూడండి, ఈ యొక్క ఫస్ట్ ఆ వచనాన్ని మరొకసారి చూడండి.
సమస్తమైన దుష్టత్వాన్ని మానేయాలి, సమస్తమైన కపటం మానేయాలి, వేషధారణ మానేయాలి. వేషధారణ అంటే తెలుసు కదా మనకి. వేషధారణ అంటే సినిమా యాక్టర్స్ మనం చూస్తాం, వాళ్ళకి హిపోక్రేట్స్ అని బైబిల్ ఉపయోగించబడింది. హిపోక్రేట్స్ అంటే యాక్టర్స్ అన్నమాట. వాళ్ళు భూ సంబంధంగా బయట ఎట్టుంటారో అట్టు లోపల కనపడరు. భూ సంబంధంగా ఎంత బలహీనుడిగా ఉన్నా, ఎంత అందహీనుడిగా ఉన్నా తీసుకుపోయి మంచి చక్కెర బొమ్మలాగా వాళ్ళని తయారు చేసి పెడతారు. అది వేషధారణ. అట్లా మనం ఏం చేయాలా? నేను మీ ఎదుట కనపడే వేషం వేరు, బయట నా ఇంట్లో పిల్లల్ని నడిపించుకునే విషయం వేరు, నా భార్య నడిపించుకునే విషయం వేరైతే నేను ఏం చేస్తున్నట్టు? వేషధారణ చేస్తున్నట్టు, మోసం చేస్తున్నట్టుగా. కానీ నేను మీకు ఎదురు ఎలా కనపడుతున్నానో అలాగే నేను లోపల కూడా అలాగున్నా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని ఎలాగుండాలట? కొత్తగా జన్మించిన శిశువు. కొత్తగా జన్మించిన శిశువుని చూస్తే అంత నీట్గా ఉంటుంది వాళ్ళ బాడీ కదా. మంచి సోప్తో మనం వాళ్ళని స్నానం చేసి పెడితే స్మూత్గా ఉంటుంది. ఆ కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యము అనేటువంటి పాల వలన ఆ శిష్యుల యొక్క ఆ హృదయంలో ఎంత కల్మషం ఉంటుందండి? ఉంటుందా? ఒక చిన్న బిడ్డని మనం తీసుకొని అతని హృదయాన్ని ఆలోచన చేస్తే మనకి కపటం కానీ, కల్మషం కానీ, ద్వేష కానీ, అసూయ కానీ ఉంటుందా? ఉండదు. మరి మనం కూడా ఎలా ఉండాలట? ఆ విధంగా ఉండాలి అని అంటున్నాడు. అలా ఉండి రక్షణ విషయంలో ఎదగాలి అని అంటున్నాడు. అప్పుడు రక్షణ విషయంలో ఎదగాలంటే నేను ఏం చేయాలి? దేన్ని తాగాలి? ఎప్పుడు? పాలు ఎన్నిసార్లు ఇస్తాం బిడ్డ? రోజుకోసారి ఇస్తాం. ఎవరన్నా మనకి మరి మా అమ్మ ఇప్పుడు ఎంతగానో ఇచ్చి నాకు తెలియదులే, కానీ నా పిల్లలకి మాత్రం నేను కనీసం 4-5 సార్లు ఇప్పించాను నా బాధ్యతటి. అంటే ఆమె ఇచ్చింది, మనకు తెలుసు. అంటే ఆగలేని ప్రతిసారి పాలు తాగుతాం, అంతే కదా. అప్పుడు మనం కూడా ఇప్పుడు మరి వారానికి ఒకసారి వచ్చి ఒక గంట కూర్చొని పోతే ఆ పాలని తాగితే సరిపోతుంది, ఎదుగుదల ఉంటుందా? మరి అందుకనే బైబిల్ తరగతులు పెట్టుకుని. మరి బైబిల్ తరగతులు ఈ మధ్య మన కాలం కొంచెం కట్ అయినాయి. దేవుని చిత్తం అయితే మళ్ళా కంటిన్యూ చేద్దాం ఈ వారం నుంచి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, రక్షణ విషయం ఎదిగి నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించడి. వారంలో ఒకసారి కాదు ఆ పాలు తాగి, రోజు సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని మనం వినాలి, చదవాలి. దావీదు ఏం చేశాడు తెలుసు కదా? దేవారాత్రంలో ఆ యొక్క వాక్య దేవారాత్రం దేవుని యొక్క వాక్యం ఏం చేశాడు? ధ్యానించాడు. ఆయన దేవారాత్రం నైట్ అండ్ డే. అంటే ఈ వాజ్ ఎ కింగ్. ఆయన రాజుకి ఎంత పేరు ఉంటుంది? అసలు ఏమైనా తీరకూడదా? మరి అంత తీరిక లేనటువంటి సమయంలో కూడా దేవరాత్రం దీనిపైన మనసు పెట్టాడంటే ఆయన ఎంత ఎదిగి ఉంటాడు? దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అనే పదం చెప్పాడు. హృదయానుసారుడు, దేవుని పోలిన హృదయం కలిగినట్టు వ్యక్తి. అంటే ఎలాగుంటే ఆయన అంత దేవునికి అనుకూలమైన హృదయంగా రూపించబడతాడు? దీంట్లో ఎంత పట్టుంటే. కాబట్టి మనం అంతగా ఎదగాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారమే ఉన్నాం. అలాగే మనం ఎదగలేదనుకోండి, మనం దేవునికి ఇష్టలుగా ఉండడానికి అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించాలి. లేదు, దేవునికి ఇష్టలుగా నేను ఉండాలి అంటే నేను ఖచ్చితంగా రోజుకు రోజు ఎదగాలి. ఒక్కరోజే ఎదగని కూడా దేవుడు కోరట్లేదు. ఒకసారి ఎదగాలని చెప్పలేదు. కాలాన్ని బట్టి చూస్తే మనం క్రమక్రమంగా ఎదగాలి. అప్పుడు ఎదగాలి అంటే మనం ఏం చేయాలా? దానికి తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, పూసమని, అంతే కదా. ఇప్పుడు సిస్టర్కి వచ్చిన ప్రాబ్లం మీరు అందరూ తెలుసు. ఆమెకి కొంచెం ఫింగర్కి రావట్లేదు. ఏంది అని అడిగితే కొంతమంది నువ్వు డ్రై ఫ్రూట్స్ పెట్టు, లేదా ఇంకేదో బలమైన పెట్టు, థెరపీ ఇస్తున్నాం కానీ ఇది కొంచెం ఆడట్లేదని చెప్పి నాకు భయం పడుతుంది. అడిగితే డ్రై ఫ్రూట్స్ పెట్టి బలమైన ఫుడ్ పెట్టు అని అన్నా. అంతే కదా. మనం ఎదగాలంటే ఏం చేయాలి? బలమైన ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఆ ఫుడ్ ఏంటి? ఇక్కడ మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఫుడ్ ఏంటి? కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం ఎదిగామనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఆశించినటువంటి విధంగా మనం ఎదగడానికి అవకాశం. అలాగే ఎదగపోతే మనం దేవుడు మన విషయం సంతోషిస్తాడా అంటే ఎట్టి పరిస్థితుల్లో సంతోషించాం. మన భూసమైన పిల్ల మనకు పుట్టిన తర్వాత ఎదుగుదల లేదు. వాడు నెలైనా లేదా 6 నెలలైనా కూర్చోవట్లే, 6 సంవత్సరాలైనా నిలబట్టలే, 2 సంవత్సరాలైనా మాటలు రావట్లే, 5 సంవత్సరాలైనా వాడు అట్టి తిరగట్లే. ఏ తండ్రికి సంతోషం ఉంటుంది? ఉంటుందా? ఉండదు కదా. అంటే ప్రతి తండ్రి తన పిల్లలు ఏ విధంగా ఉండాలని కోరుకుంటాడు? ఎదగాలని కోరుకుంటాడు. ఎదిగినప్పుడు ఆ యొక్క కాలాన్ని బట్టి చూస్తూ పరిమాణంలో మార్పులు వస్తూ ఉంటున్నప్పుడు మనకు సంతోషం. నా బిడ్డ ఎదుగుతున్నాడు అని తండ్రికి, ప్రతి తల్లికి తండ్రికి సంతోషం. అప్పుడు మన తండ్రి ఉన్నాడు పరలోకంలో, ఆయన మన విషయం ఎప్పుడు సంతోషపడతాడు? మనం ఎదిగినప్పుడే. మనం ఎదగాలంటే ఏం చేయాలి? ప్రతి ఆదివారం రావాలి, ప్రతి ఆదివారం వినాలి, ప్రతి బుధవారం బైబిల్ తరగతి రావాలి. దీనికి అన్ని ఆటంకంగా ఉన్నటువంటి వాటిని మనం పక్కన పెట్టాలి. ఒక గంట సేపు దేవుని కోసం గడపలేమా? ఒక మాట ఉంటాడు కీర్తనలో, ఏంటి 1000 వచ్చిన గుర్తున్నాగా, ఒక దినము యెహోవా మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం.
1000 దినాలు బయట ఉండటం కంటే ఒక దినము యెహోవా మందిరం గడపడం శ్రేష్టం. కాబట్టి దేవుని యొక్క పని విషయం ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ఏమంటాడు, శిష్యుడు తన బోధకుడి కంటే అధికుడు కాడు. సిద్ధులైన ప్రతి శిష్యుడు ఎవరు పొందుతాడు? తన బోధకుడు ఉండాలని. మనం ఎంతవరకు ఎదగాలి అంటే మన బోధకుడు ఎంతవరకు ఎదిగాడో అంతవరకు మనం ఎదగాలి. అలా ఎదగటమే దేవుని చిత్తం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక ఒక మాట అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనంలో మాట్లాడతాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడన్నట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరగనో వారు తన కుమారునితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించిన. కుమారునితో సారూప్యం అంటే సమరూపం అనమాట. సారూప్యం అంటే సమరూపం. ఎంతవరకు ఎదగాలి మనం? దేవుడేమో తన కుమారుని జ్యేష్ఠుడైనట్లుగా నిర్ణయించుకున్నాడు. జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు. అప్పుడు ఆయన పిల్లలమైన మనల్ని ఏ విధంగా ఎదగాలని కోరుతున్నాడు? తన కుమారునితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. చూసారా, మనం ఎవరితో ఎదగాలట? ఎవరితో సమానంగా ఎదగాలి? ఎఫెసీలో చూసాను 4:11లో ఆయన కుమారుని యొక్క యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞాన విషయంలో, విశ్వాస విషయంలో ఆయన పోలినటువంటి సమానమైన సంపూర్ణత కలిగినటువంటి వారుగా మనం ఎదగాలి. అప్పుడు ఈ విధంగా ఎదగాలి అంటే మనం ఆత్మీయమైన ఆహారాన్ని రోజు విడవక తీసుకోవాలి. లేకపోతే బలం రాదు కదా. బలం రావాలంటే ఆహారం మంచి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం. ఆ మంచి ఫుడ్ ఏంటంటే ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం రోజు వినాలి అంటే ఎక్కడ దొరుకుతున్నది? ఇలాంటి సందర్భాలు, అంతే కదా. ఇలాంటి సందర్భాన్ని మనం పోగొట్టుకుంటున్నామంటే మనం ఏం చేయట్లేదని అర్థం? ఎదుగుతున్నామని అర్థమా లేదా ఎదగట్లేదని అర్థం? ఎదగట్లేదని అర్థం పోగొట్టుకుంటాం. కాబట్టి మనం ఎదగాలి అంటే ఏం చేయాలమ్మా? కవిత సిస్టర్ ఏం చేయాలి? వినాలంటే ప్రతి కూటానికి మనం ఏం చేయాలి? రావాలి. కాబట్టి ఆ విధంగా వచ్చినట్లు దేవుడు మనల్ని బలపరచు కనుక వచ్చినట్టు మీ అందరినీ ప్రభు నామమున తెలియజేస్తూ ఈ యొక్క వాక్యం అలా నేనే నడిపిస్తాను. కిషోర్ బ్రదర్ని కూడా నేను రాబో దినాల్లో నడిపించడానికి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడే చదివాక ఎదగాలి.